కొండ చేనులో మొక్కలు నాటిన తర్వాత అయితే మొక్కలైతే సరిపోలేదు కదా అనేసి నేను అనేది దాని నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే ఇక్కడైతే మా గరువు అయితే దున్నుతూ ఉన్నారు. అక్కడైతే వస్తేమో తెగ గాలేస్తుంది. చినుకులు కూడా పడుతుంది లైట్‌గా. మొక్కలుంటాయి చినుకులు వర్షం పడుతుంది కదా! మొక్కలు చూస్తే ఇంకా బాగుండును అనిపించేస్తుంది. అంటే మొక్కలనేటిది పూర్తిగా ఎదగలేదు. అది చాలా చిన్న మొక్కలున్నాయి. దాంతో పాటు ఏంటంటే అలాంటి మొక్కలు ఉడిసినా చనిపోతాయి. దాంతో పాటు పంట కూడా చేసుకుంటాం కదా! పంట అనేది కప్పేసిద్ది. అందుకని ఇంకేం చేస్తాంలే అనేసి అక్కడ గరువు దున్నడం అయితే అవ్వలేదు. చినుకులైతే పడిపోతూ ఉండింది. కొండపోలేలి తుప్పలైనా తీద్దామనేసి తుప్పలు తీయడానికైతే వచ్చాను. ఇంక ఊరికెళ్దామనేసరికేమో టైం అయిపోయింది. ఇంకేం చేద్దాంలే అనేసి ఊరికి ఫోన్ చేసి అయితే అమ్మకైతే అన్నం తీసుకొచ్చేయమన్నాను చేను దగ్గరే. అమ్మ కూడా అన్నం అయితే తీసుకువచ్చింది. దాని తర్వాత అమ్మ తెచ్చిన భోజనం అయితే నేననేటిది తినేసి దాని తర్వాత అయితే ఇక్కడ ఉన్న తుప్పలైతే తీస్తున్నాము. ఇవాళ అనేది తుప్పలు తీసుకున్న తర్వాత అయితే రేపు లేదా ఎల్లుండి ఈ కొండ చేను అనేది తవ్వించాలి తీసుకొచ్చేసి. ఎందుకంటే పంట చేసుకోవడానికి చాలా టైం అయితే అయిపోతూ ఉండింది. ఆగస్ట్ మంత్‌లో వచ్చేసి పంట అనేది పండదు. మేమనేది ఇక్కడ సోళ్ళు అనేది చేసుకుంటాము. ఈ సంవత్సరం అనేది సరిగ్గా వర్షాలు లేక చాలా లేట్ అయితే అయిపోతుంది. ఏ పనైనా సరే గాని. వర్షాలు లేదనేసి కాంగా ఉండేసరికి వర్షాలు పడుతుంటే అయితే ఇప్పుడు ఏ పని చేయాలో తెలియట్లేదు. అలా ఇంకేంటి ఏం చేస్తాంలే అనేసి తుప్పలు పెరుగుతుంటే ఆకలేస్తుంటే అలా కిందకొస్తే ఇక్కడ ఒక పైనాపిల్ అయితే పండే ఉండింది. ఆ నీలపనస పండు అయితే తీసుకొని అలా కిందకొస్తే ఇక్కడ అరటిగెల అయితే విరిగిపోయింది. గాలి అయితే బాగా వేస్తుండింది కదా! దానివల్ల అరటిగెల కూడా విరిగిపోయింది. ఇదిగో ఈ కిందన కనబడుతుంది కదా! ఈ గెల అనేది విరిగిపోయింది. 3 గెలలేసి ఉంది. ఈ 3 గెలల్లోని 3 చక్కగా ఒక 300 వచ్చుద్దేమో అనుకున్నాను. అమ్మేద్దామని ప్లాన్ ఏసాను. కానీ ఇరిగిపోయింది. ఇంకేం చేస్తాంలే అనేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. లవ్ యూ.